మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆయన చూస్తుంటాడు. పేతురుని అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా అంటే ఎంత జాలిగా అడుగుతాడు చూడండి. కనుక ఒకవేళ మీరు ఇంటి దగ్గర అడుగు ఉంటే బహుశా మీకు ఆ స్వరం వినపడకపోవచ్చు. ఆయన అడుగుతాడు మీ దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వర్షం వచ్చిందని ఇంటి దగ్గర ఉండిపోయావా? పని ఉందని ఇంటి దగ్గర ఉండిపోయావా? పెళ్ళి ఉందని ఇంటి దగ్గర ఉండిపోయావా? చాలాసార్లు అవి మనకి వినపడకపోవచ్చు. కనుక మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అంశం, ఆశీర్వాదాలకి అడ్డుగా ఉండే ఒక అంశాన్ని, చిన్న మాట, ఆ మాట మీద కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. చాలాసార్లు మన ఇంటికి, మన జీవితాలకి ఆశీర్వాదాలు కోరుకుంటాం, రావాలని ఇష్టపడతాం. కానీ చాలాసార్లు ఎందుకు రావడం లేదు, ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం అనేది కూడా దాని వెనక ముందు ఆలోచించాం. ఈరోజు బైబిల్లో ఉండే ఒక చిన్న మాట మీతో తెలియచేస్తాను. నా ప్రసంగాంశం అసూయ. ఏ అంశం అండి? మగవాళ్ళు కూడా మాట్లాడవచ్చు, అసూయ. కనుక నేను మాట్లాడుతుండేటప్పుడు మీరు మాట్లాడితే మీకు అర్థం అవుతుందని నాకు అర్థం అవుతుంది. అన్ని దీంట్లో తెలిసిన మాటలే చెప్తాను మీకు. ఆ తెలిసిన మాటల్లో దేవుడు దాచి ఉంచిన విషయాలు చాలాసార్లు మనకి ఇష్టం లేని టాపిక్స్ ఏవైనా మనం మాట్లాడుతుండేటప్పుడు, దైవజనుడు చెప్తుండేటప్పుడు దాని నిర్లక్ష్యమైన స్వభావంతో వింటుంటాం. త్రాగొద్దు అని చెప్తాం అనుకోండి, త్రాగుబోతులకు అది కష్టంగా ఉంటుంది, తాగుబోతులకు అది ఇష్టంగా ఉండదు. చాలాసార్లు చిన్న చిన్న విషయాలు మనకు నచ్చనివి ఏదైనా వాక్యంలో నుంచి వస్తే అవి మనం చెయ్యం కనుక అవి మనకి ఇష్టపడవు, అవి మనం స్వీకరించకపోవడమే కాదు కానీ దాన్ని ఇంకొక కోణంలో ఆలోచిస్తాం. దాన్ని త్వరగా ఒక 5 అంశాలు, అసూయ ద్వారా వచ్చే పతనాలు ఏంటి అనే విషయాలు బైబిల్లోంచి కొన్ని చెప్తాను. మొట్టమొదటిగా ఆదికాండం 4వ అధ్యాయం తీయండి. ఆదికాండం 4వ అధ్యాయం తీయండి. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఆదికాండం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్యామిలీ, కుటుంబం, మొట్టమొదటి కుటుంబం ఉంటుంది ఇక్కడ. ఈ కుటుంబంలో 2 అన్నదమ్ములే ఉన్నారు. దీంట్లో 4-5 లేరు. ఈ 2 అన్నదమ్ముల మధ్యన చిన్న పరిస్థితి ఏర్పడ్డది. ఈ కుటుంబంలో ఉండే పరిస్థితి ఏంటంటే, ఇద్దరు కూడా చాలా మంచివారే, ఇద్దరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్న వారే, ఇద్దరు కూడా మారు మనసు పొందారు, రక్షణ పొందారు, దేవుని గుడికి వెళుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే దేవుని గుడికి వెళ్తున్నారు అని అంటే అప్పుడు గుడులు ఉన్నాయని అనుకోవచ్చు మీరు. అప్పుడు దహన బలులు అర్పించేవారు, దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు. దేవుడు ఇద్దరిని ఆశీర్వదించాడు. ఒక ఆయనకి గొర్రెల పెంపకం అప్పచెప్పాడు, మరొక ఆయనకి వ్యవసాయాన్ని అప్పచెప్పాడు. రెండిటికి కూడా పుష్కలంగా పండే అభిప్రాయాలు ఇచ్చాడు. చాలాసార్లు అభివృద్ధి కూడా చాలాసార్లు మనకి దేవుడు ఇస్తుంటే దాన్ని లెక్క చేయం. కష్టంలో ఉండేటప్పుడే దేవుడు గుర్తొస్తాడు, కానీ చాలామందికి సుఖంలో ఉండేటప్పుడు బిజీ అయిపోయి మనకి దేవుడు దూరం అయిపోతుంటాడు. ఆటోమేటిక్గా దేవుడు దూరం అయిపోతుంటాడు. ఖాళీగా ఉండేటప్పుడు దేవుడు గుర్తొస్తాడు, బిజీ షెడ్యూల్లో దేవుడు గుర్తురాడు. ఎవరైనా ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిపోయారు అనుకోండి, రెగ్యులర్గా గుడికి వస్తాడు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఆయన బిజీ అయిపోయి ఉద్యోగం చేస్తున్నాడు కనుకన గుడికి రావడానికి కూడా సమయం లేని పరిస్థితులు ఏర్పడతాయి. 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలతో పడలేక ఆ తల్లి గుడికి రావడం మానేస్తుంటుంది. ఇవి సహజంగా జరుగుతున్న పనులు.
వీళ్ళిద్దరికీ మంచిగా పంటలు పండాయి, ఫలాలు అభివృద్ధి చెందాయి. ఇద్దరు అభివృద్ధి చెందిన ఈ పిల్లలిద్దరు కూడా ఒకరు ఏం చేశారంటే, ఇద్దరు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు దేవునికి అర్పించడం నేర్చుకున్నారు. అప్పుడు పాస్టర్ గారు లేరు, ఎవరు చెప్పలేదు, కానీ బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక, ఒరే అబ్బాయి మీకు దేవుడు ఇచ్చాడు కనుక దాంట్లో కొంత భాగాన్ని దేవుడికి ఇవ్వండి అన్నారు. ఇద్దరు కూడా ఇచ్చారు. మీరు 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ మీరు 3వ వచనం నుంచి చదవండి. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యూను పొలము పంటలోను కొంత అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో ఇక్కడ జాగ్రత్త వినండి. కయ్యూను తెచ్చాను అన్నాడు, హేబేలు కూడా తన మందలో. ఇక్కడ చూడండి, హేబేలు కూడా తెచ్చాడు, కానీ కయ్యూను తెచ్చింది హేబేలు తెచ్చింది వేరువేరుగా తెచ్చారు. కయ్యూను తెచ్చినప్పుడు అనాలోచనగా దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలనే ఆలోచనతో ఇచ్చాడు. కానీ హేబేలు తెచ్చినప్పుడు విత్ ప్రిపరేషన్, దేవునికి ఇవ్వాలనుకునేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన పాత్ర. హీజ్ ఎ సుప్రీం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తుండేటప్పుడు రోజు మనం వండుకున్నట్టుగా వండం. వచ్చేవారు స్టేటస్ బట్టి, వచ్చేవారు మనకు ఉండే బంధుత్వాన్ని బట్టి, వచ్చేవారు ఏం తింటారు, వచ్చేవారు ఎంత గొప్పవారు, వచ్చేవారు ఎలాంటి వారు, వారు ఏం తింటారు, వారు శాకాహారులా మాంసాహారులా అని ఆలోచించి దానికి ప్రకారంగా మనం వారికి ఆహారం సిద్ధపరుస్తాం. వారికి ఉండే స్టేటస్ ప్రకారంగా కూడా వారు ఆహారం సిద్ధపడతాం. కయ్యూను దేవుని యొక్క స్టేటస్ చూడకుండా ఇచ్చేసాడు. కానీ హేబేలు ఏం చేశాడంటే దేవుని స్టేటస్ చూశాడు. దేవుని స్టేటస్ చూసి హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టినంటే ఫస్ట్, రెండవది బెస్ట్. దేవునికి ఇచ్చినప్పుడు మనం ఎలాగివ్వాలంటే ద ఫస్ట్ అండ్ బెస్ట్, ఈ 2 మాటలు వాడాడు. మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే అంతా అయిపోయిన తర్వాత మిగిలితే దేవునికి ఇస్తాం. మన చేతిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ది ఇవ్వడానికి ఆలోచిస్తాం. దానికి ఫస్ట్ది మనకు కనబడుతున్న పరిస్థితులకు ఇస్తాం. కానీ ఇచ్చింది ఎవరు? మనకి దేవుడే. మనకు వచ్చిన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిచ్చిందే. అక్కడ అంటున్నాడు, హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అమ్మ నాకు కనబడుతుంది, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఎక్కడొచ్చింది ప్రాబ్లం? వీళ్ళకి అసూయ రావడానికి కారణం ఏంటంటే, ఆయనది కూడా ఈయంది కూడా స్వీకరించి సూరుకుంటే బాగున్ను దేవుడు. కానీ హేబేలుకి ఒక 10 పాయింట్లు ఎక్కువ వేశాడు దేవుడు. పోనీ హేబేలుకు లక్ష్య పెట్టినట్టుగా కయ్యూను కూడా లక్ష్య పెడితే బాగుండు. కయ్యూనుకు ఒక మాట వాడాడు, చదవండి, మార్చుతుండాలి వెంటనే. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హేబేలుది లక్ష్య పెట్టాడు, కయ్యూనుది లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి తన ముఖము చిన్నబొచ్చు. జాగ్రత్త వినండి, ఎవరి మీద కోపం రావాలి? అసలుకి ఎవరి మీద కోపం రావాలండి? ఎవరి మీద అసూయ రావాలి? అసలుకి దేవుని మీదే రావాలా. ఎందుకంటే లక్ష్య పెట్టేది ఎవరంటే దేవుడు, ఆస్వాదించేది ఎవరంటే దేవుడు, స్వీకరించేది ఎవరంటే దేవుడు. ఈయన ఇచ్చాడంతే హేబేలు. చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మన ఆశీర్వాదానికి ఆటంకంగా మనమే నిలబడతాం. ఒకవేళ అక్కడ ఆపేసి, దేవా ఎందుకు నా తమ్ముడిది లక్ష్య పెట్టావు, నాది లక్ష్య పెట్టలేదు అని అడిగితే చాలా బాగున్నేమో, సమస్య తీరిపోనేమో. ప్రార్థన చేసి, ప్రభువా నేనేం పొరపాటు చేశానయ్యా, నా తమ్ముడిది లక్ష్య పెట్టావు నాది లక్ష్య పెట్టలేదు అని ఉంటే చాలా బాగున్నేమో.
అసూయ ద్వేషంగా మారింది, ద్వేషం పగగా మారింది, పగ నరహత్య చేయించింది ఆయన చేత. చూసారా? అసూయ బయటికి కనబడదు ఎప్పుడు. ఇక్కడున్న మనందరిలో కూడా అసూయ అనేది ఏదో ఒక మూల ఉంటుంది. అసూయ బయటికి కనబడదు, కోపం మాత్రం బయటికి కనబడుతుంది, ముఖంలోనో నవ్వు బయటికి కనబడుతుంది. అసూయ హిపోక్రసీ, వేషధారణ. మనసులో ఎంత బాధ ఉన్నా ఇలాగే నవ్వుతాం. ఈ మూలో ఎక్కడో అవసరమైతే వీడినెక్కడో నొక్కియాలనిపిస్తుంటుంది. కయ్యూను సేమ్ ప్రొసీజర్ వాడాడు. నిజానికి చంపేయాలంటే దేవుడిని చంపాలి ఈయన, నరికేయాలంటే దేవుడిని నరకాలి ఈయన. చెయ్యిన నేరానికి దేవుడు లక్ష్య పెడితే, దేవుడు విలువిస్తే, దేవుడు తనను గణపరిస్తే, దేవుడు హెచ్చిస్తే హేబేలును పక్కకు పెట్టి హేబేలును చంపేశాడు. దానికి వచ్చిన నష్టం చూస్తే కింద చదవమ్మా. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తను ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. అంటే నువ్వు చేసేది అసూయ అనేది పాపంతో పోల్చాడు ఇక్కడ. వాకట పాపము పొంచియుండును, దానికి నీ మీద వాంఛ కలిగింది గనుకనే అది నీలో ప్రవేశించి మరణానికి దారి తీసింది. నరహత్య చేశావు. ఎవరు నరహత్య చేశాడు? ఎవరినండి? సొంత రక్తాన్ని పంచుకొని పుట్టిన మనిషినే నరహత్య చేశాడు. ఒక భార్యని భర్త చంపేయడం, ఒక తల్లిని కొడుకు చంపేయడం, ఒక అన్న తమ్ముడికి చంపేయడం, ఇవన్నీ మనం పేపర్లో చదువుతుండేటప్పుడు విచిత్రం అనిపిస్తాయి. ఇవి విచిత్రమైనవి కాదు, అవి బైబిల్లో జరిగిన సంగతులే జరుగుతున్నాయి. అసూయ నీలో ప్రవేశిస్తే ఈ అసూయ గర్భం దాల్చుతుంది. ఈ అసూయ గుండెలో నుంచి కడుపులోకి వస్తుంది, ఈ కడుపులోకి వచ్చి బుర్రలోకి వెళ్తుంది, ఈ బుర్రలోకి వెళ్ళి కళ్ళులోకి వస్తుంది, ఈ కళ్ళులోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు దానికి ప్రతిఫలంగా కత్తి పట్టుకొని చంపేస్తుంది. దానివలన వచ్చే కీడేంటి తెలుసా? దేవుడు ఎంత నాశనం ఇస్తున్నాడు తెలుసా? చదవండి. కయ్యీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడిని హేబేలు ఎక్కడున్నాడని కయ్యీను అడుగుగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. ఎంత గేరగా మాట్లాడుతున్నాడు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరండి. తప్పు చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక కారణం వెతుకుతారు. నువ్వు అలా చేసావు కనుక నేను ఇలా చేస్తున్నాను, నేను కారణమా, నా తమ్ముడికి నేను కారణమా? బహుశా తమ్ముడు అడుగుంటాడు, ఎందుకనయ్యా నన్ను చంపేస్తున్నావని, ఎందుకనయ్యా నన్ను చంపేస్తున్నావని అడుగుంటాడు. కానీ చెప్పుండడు, మీద పడి చంపేశాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా. ఇక్కడి నుంచి శాపం ప్రారంభమైంది చూడండి. చంపేయడం సులువే, ఆయనకి రావాల్సిన స్వాస్థ్యం దేవుడు పుట్టించిన ఇశ్రాయేలు ఈ వంశంలో పెద్దవాడికి 2 దఫాలు ఆశీర్వాదం రావాలా. 10 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాలు అడిగి ఇచ్చేయాలా, 2 అంతస్తులు 2 దఫాలు ఇచ్చేయాలా ఆడికి సమృద్ధిని. ఇప్పటికీ అది మన వాళ్ళు అనుభవిస్తుంటారు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే 2 అంతస్తులు 2 ఆశీర్వాదాలు రావాల్సిన వాడికి దేవుడు ఏమిస్తున్నాడు చూడండి. నీవు శపింపబడిన వాడు, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మెరవై ఇందువనెను. అందుకు కయ్యీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత. ఇక్కడ వాళ్ళు చూడండి, ఎందుకంటే శాపాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు కనుక నేను చెప్పడం లేదు, అవి చదవద్దు కూడా మీరు. ప్రియులారా,
దీవించబడవలసిన వ్యక్తి శాపాన్ని కోరి తెచ్చుకున్నాడు. దేనివలనంటే కేవలం అసూయ. కేవలం అసూయ. అసూయ వలన పగ వచ్చింది, పగ వలన కోపం వచ్చింది, కోపం వలన నరహత్య చేశాడు, నరహత్య వలన అవిధేయత వచ్చింది. దేవుడు అడుగుతుంటే రెక్లెస్గా సమాధానం ఇచ్చాడు. పోనీ దేవుడు అడిగినప్పుడైనా అయ్యా పొరపాటు అయిపోయింది, ఎమోషన్లో చంపేశాను అని ఉంటే ఏం బాగున్నావు, ఎలాగున్నావు పరిస్థితి. ఈరోజు చాలామంది మనుషులు కత్తితో పెట్టి చంపడం లేదు కానీ మాటలతో చంపేస్తున్నారు మనుషుల్ని. మాటలతో భర్తలను చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, అన్నదమ్ములను చంపేస్తున్నారు, అక్క చెల్లెలను చంపేస్తున్నారు, అత్తమామలను చంపేస్తున్నారు, తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. మాటలతో జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, ప్రేమించిన అత్తమామల్ని, కట్టుకున్న భార్య భర్తల్ని చంపేస్తున్నారు. దాని వలన వచ్చేది ఆశీర్వాదము కాదు. నువ్వు దున్నుతావు కానీ నీ పొలం ఏమవుదట, పండదు. కష్టపడతావు కానీ నీకు ప్రతిఫలం రాదు. అంతేకాదు నువ్వు దేశదిమ్మరవైపోతావు. అసూయ వలన వచ్చే నష్టం ఫస్ట్ది నేను త్వరగా చెప్పేస్తున్నాను. మొట్టమొదటిది దేశదిమ్మరం అవుతావు. నిర్లక్ష్యంగా విచక్షణ జ్ఞానం కోల్పోయి అనాలోచనగా చేసిన ఒక నిర్ణయం, అనాలోచనగా తీసుకున్న ఒక తొందరపాటు పని వలన ఆయన పొరపాటు చేశాడు. కయ్యూను చరిత్రలో నాశనం అయిపోయాడు. కయ్యూని సంతతికి దేశదిమ్మరులు అయిపోయారు. ఆశీర్వదింపబడవలసిన వంశం, దీవించబడవలసిన వంశం చరిత్రలో శపితపూరితులైపోయారు. రెండోది చూద్దాం. ఇద్దరు అక్క చెల్లెల గురించి మీకు చెప్తాను. మొట్టమొదట అన్నదమ్ముల గురించి చెప్పాను. రెండవది చూస్తే ఇద్దరు అక్క చెల్లెల గురించి చెప్తాను. ప్రియులారా, ఈ అక్క చెల్లెల చరిత్ర మనకి తెలుసు. ఏంటంటే అక్క చెల్లెళ్ళు ఎవరిద్దరు? మార్తా మరియా. ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఒకటికే చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరిలు? రాహేలు, లేయ పోటీపడి చేసుకున్నారు. ఈయన తొందరపడిపోయి ఎంతగా గాఢంగా ప్రేమించాడో రాత్రి మీద పెళ్లి చేశాడు. వీళ్ళ మామ చాలా తెలివైనడు. యాకోబే మాయగాడంటే మాయగాలికి మోసగాడికి మోసగాడు. ఈయన మోసగాడు. పుష్టి కట్టినప్పుడైనా ముఖం చూడలేదు. పోనీ ఫస్ట్ నైట్ అయినా మాట మంచి ఆడుకోరా, వాయిస్ అయినా గుర్తుపట్టడా. మొత్తానికి ఏటి గుర్తుపట్టలేదు. ఫస్ట్ నైట్ అయిపోయింది. తెల్లారులేసి చూసినప్పటికీ ఆ పుసికలు కనబడ్డాయి. అప్పుడు అంటున్నాడు, ఉదే నువ్వా అని అన్నాడు. ఇంకేటి అంతా అయిపోయింది. అప్పుడు మామ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏయ్ ఇదేటయ్యా ఈవిడికి కట్టావు అని అంటాడు. సర్లే కట్టేది ఏదో జరిగిపోయింది, మాకు ఒక ఆచారం ఉందయ్యా, పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను, మళ్ళీ జాయిన్ అయిపో. మరొక 7 సంవత్సరాలు కంబర్తనం చేస్తే రెండో దానికి ఇస్తానన్నాడు. మళ్ళీ ఇలాంటి స్కీమ్ ఎవరికైనా పెడితే ఎవడు పెళ్లి చేసుకోడు మగోడు. ఇప్పుడు కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. కానీ పూర్వకాలం లేటట కంబర్తనం చేస్తే పెళ్ళి. కుమార్ నువ్వు వెళ్తావా? కంబర్తనం చెయ్యాల వాళ్ళింట్లోనే, మళ్ళీ ఎక్కడ వాళ్ళింట్లోనే చెయ్యాల. కుడితికి నీళ్ళెట్టడం, ఆవులకు కుడితెట్టడం వాళ్ళింట్లోనే చెయ్యాల. మళ్ళీ మనం చేసుకో పిల్ల చెప్తుంది, ఏ కుడి తట్టావా అని అంటే అమ్మగారు ఇంకెట్టలేదండి అని అనాల. ఇది ఎంత ఘోరం చూడండి. కానీ యాకోబు ఎంత ప్రేమించాడు కనుక మళ్ళీ 7 సంవత్సరాలు జాయిన్ అయిపోయాడు. పెళ్ళి అయిపోయింది. ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది. ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన మామూలుగా పెళ్లి చేసుకున్న దానికి పిల్లలు పుట్టారు, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికి పిల్లలు పుట్టలే. నేను ఎందుకు ఇది చదివిస్తున్నానంటే విచిత్రమైన సంఘటన నాకు జరిగింది. తొందరపాటులో ఈ అసూయ అనేది ఎంత పొరపాటు చేయిస్తుందో మనిషికి. విచక్షణాగానం కోల్పోయేటట్లు చేస్తుంది. ఎవరి మీదైనా మనకు అసూయ ఉంటే వాళ్ళ మీద తప్పో ఒప్పో ఆలోచించవండి. మనం చేస్తుంది తప్పో ఒప్పో అనాలోచనగా
అంటే ఆధ్యాత్మిక ఆసక్తి లేని వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఆలోచించిన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు, మనందరం కూడా ఎంతో అంతో దేవుని వాక్యంలో ఎదుగుతున్నాం కదా. 30 అధ్యాయం చదవండి. 30 అధ్యాయం, ఆదికాండం 30 అధ్యాయం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, ఈవిడ పిల్లలు కనకపోతే ఎవరి మీద అసూయ పడుతుంది? అంటే ఈవిడికి పిల్లలు లేరని కాదు అసూయ, ఆవిడికి పిల్లలు పుట్టారు, అది గొడవ. సాధారణంగా మనకు అసూయ ఏంటంటే, మన కుర్రోడు ఫెయిల్ అయిపోడని బాధ ఉండదు. పక్కింటోడు పాస్ అయ్యాడు అనుకో, ఆడి మీద మనకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఎవరైనా అడుగుతారు, ఏమండి మీ బాబు పాస్ అయ్యాడంటే 2 మార్కుల్లో పోయిందండి. ఆ పక్కిన బాబు ఆయన పాస్ అయ్యాడండి, స్లిప్పులు రాసి పాస్ అయ్యాడని అంటారు. వీళ్ళు చూసినట్టుగా, చూసారా? వీళ్ళు చూసినట్టుగా స్లిప్పులు రాసి పాస్ అయ్యాడండి, మా బాబు 2 మార్కుల్లో పోయిందండి. అమ్మా మీకు పెళ్లి సంబంధం వచ్చింది కదా, అది క్యాన్సిల్ అయినట్టుగా ఉంది. ఆ కుర్రోడు అల్లాలకి చేసుకున్నాడంటే మేమే వద్దనుకున్నామండి. ఆ కుర్రోడికి మందు అలవాటు ఉందట, లేని అలవాట్లని చెప్పేస్తారు. అంటే వీళ్ళకి తప్పిపోయిందని కాదు, వాళ్ళకి చేసుకుంటున్నారనే బాధ. చాలాసార్లు మన జీవితాల్లో చేసే పొరపాట్లు ఏంటంటే, మనకి లేదని కాకుండా ఎదుటోళ్ళకి ఉందనే బాధ, ఎదుటోళ్ళకు దొరికిందనే బాధ, ఎదుటోళ్ళు పొందుకున్నారనే బాధ. చాలాసార్లు మనం చేసే పొరపాట్లు ఇవి. ఈవిడికి ఏంటంటే అక్క మీద అసూయ పట్టుకుంది, సొంత అక్క మీద అసూయ పట్టుకుంది. నిజానికి భర్త ఒకడే, భార్యలిద్దరు మాత్రం భర్త ఒకడే. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భము నిమ్ము, లేని ఎడలా చచ్చేదను. ఏంటంటే ఇదేంటో మ్యానుఫ్యాక్చరింగా, పిల్లలు తయారు చేయడానికి ఏదో ఫ్యాక్టరీయా? పిల్లలు తయారు చేయడానికి మనిషి ఫ్యాక్టరీ కాదు, మగోడిది ఫ్యాక్టరీ కాదు. దేవుడు ఇవ్వాలా. జనన మరణములు యెహోవా వశంలో ఉన్నాయి. ఎంత పెద్ద డాక్టర్ అయినా దేవుడు ఇవ్వకపోతే పుట్టరు. కనుక ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అయిపోయింది. పోనీ అలాగ ఆగిపోయిందా? ఈవిడ చేసిన 2వ పొరపాటు ఏంటంటే, కిందకి చదవండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను, అందుకు ఆమె నా దాసి అని బిలహ ఉన్నది కదా, ఆమెతో పొమ్ము. చూసారా, 3వ పొరపాటు చేస్తుంది ఇక్కడ. అక్కకి పిల్లలు ఉన్నారని ఇప్పటికే సవతొకదై ఉంది. ఈ తొందరపాటులో మరొక పొరపాటు ఏం చేస్తుంది? ఉన్న పని మనిషిని కూడా భార్యకి ఇచ్చేస్తుంది. ఎంత ఛాన్సో యాకోబుకి. ఉన్నోళ్ళు ఇద్దరు, మరలా కోరుండే భార్య బెదరు ఈవిడిని కూడా తీసుకెళ్ళిపోయి అంటే, ఈడు అప్పటికే కొంచెం ఏజ్ అయి ఉంటుంది, లొంగి గట్ట మార్చేసి టక్కు గట్ట చేసుకొని రెడీ అయిపోయి ఉంటాడు. మళ్ళా టీషర్టు గట్ట వేసుకొని వచ్చి, పోన్లే నిన్ను సంతోషపెట్టడానికి నేను డ్రెస్ గట్ట మార్చుకుంటానని. అంటే ఈ అసూయ అనేది తప్పుడు నిర్ణయాలు చేయించేస్తుంది మన చేత. అసూయ అనేది వెనక ముందు ఆలోచించనివ్వదు. ఎదుటి మనిషిని పడగొట్టేయాలంతే, ఎదుటి మనిషిని నలగొట్టాల. ఈ అసూయలో ఉండే తేడా ఏంటంటే, ఎదుటి మనిషి ఏదో ఒక విధంగా నలగొట్టాల. ఆవిడ ఊరుకుందా? ఆవిడ ఊరుకోలేదు. ఆవిడ కూడా, ఈవిడి పేరు జిల్ఫా, ఆవిడ పేరు వల్ఫా. ఆవిడ కూడా ఏం చేసింది, అమ్మ నువ్వు ఒకడికి ఇస్తావా, అయితిగో నా పని మనిషికి కూడా తీసుకెళ్ళిపోను అన్నది. అప్పుడు బెదర్కి ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 4. నాకు మగవాళ్ళ పక్క చూపించాలా? 4. అంటే కాలు నొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాలు పడ్డానికి ఎంతమంది? 4. తలనొప్పి వస్తే తలపడ్డానికి 4. అంటే ఉను నొప్పి ఎక్కువైపోయి ఉంటుంది అడిగి. ఎందుకంటే ఇట్నుంచి ఒకడు, అట్నుంచి ఒకడు, అట్నుంచి ఒకడు, ఇట్నుంచి ఒకడు పీకితే మొత్తం వీడికి తలనొప్పి ఎక్కువైపోయి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వాట్లన్నీ, అసూయ అనేది కుటుంబ వ్యవస్థని పాడు చేస్తుంది. అసూయ అనేది చేయకూడని పనులు చేయిస్తుంది. అసూయ అనేది ఎదుటివారిని పాడు చేయడానికి, ఎదుటివారిని త్రుంచేయడానికి
ఎదుటివారిని నాశనం చేయడానికి మన చేత తప్పులు చేయిస్తుంది, మన చేత పొరపాటు చేయిస్తుంది. మనం అనుకున్నది నెరవేరడానికి ఎదుటివారితో అది తప్ప ఒప్ప అని ఆలోచించదు. పని మనిషిని అప్పచెప్పడం ఏంటండి? మన ఇంట్లో గిన్నెలు కడుక్కున్న ఆవిడ్ని భారీగా అప్పచెప్పడం ఏంటి? భారీగా అప్పచెప్పడం ఏంటి? ప్రియులారా, ఆలోచించండి. చాలాసార్లు మనం తొందరపడుతుంటే ఇలాంటప్పుడే ఎవరి మీద అసూయ పడుతుంటే వారితో వెనక ముందు ఆలోచించకుండా తొందరపడిపోయి పొరపాట్లు చేసేస్తుంటాం. ఈ కుటుంబానికి రెండవ కుటుంబం ఇది. అసూయ కుటుంబాన్ని విచ్చలవిడిగా చేసింది. అందుగురించే యాకోబుకు కరువు వచ్చేసింది. యాకోబు ఇబ్బందులు పడిపోయాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారినంత వరకు కూడా చాలా 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 కఠోరమైన జీవితం జీవించాడు. ఆశీర్వాదానికి కారకుడైన యాకోబు, దేవుడు కడుపులో ఉన్న బయటకు వచ్చిన తర్వాత దీవించబడిన యాకోబు ఏమైపోయాడంటే చాలా నష్టపోయాడు. మళ్ళా ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడినంత వరకు కూడా నష్టకరమైన జీవితమే జీవించాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనం చేసే పొరపాటుల్ని గమనించకపోతే, మనం చేసే స్థితిగతుల్ని గమనించకపోతే అసూయ చాలాసార్లు మనం నష్టపరుస్తుంది. మొట్టమొదటిది, అన్నదమ్ముల మధ్య అసూయ వారి ఇంటికి శాపాన్ని తెచ్చింది. రెండోది, అక్క చెల్లెల మధ్య అసూయ వారింటికి శాపాన్ని తెచ్చింది. కానీ అదే కుటుంబంలో నుంచి యోసేపు అనేవాడు ఒకడొచ్చాడు. మొత్తం 12 మంది పిల్లల్లో యోసేపు అనేవాడు ఒకడొచ్చాడు. ప్రియులారా, ఇది అద్భుతమైన సంగతి. ఈ ఫ్యామిలీ మొట్టమొదటిది బ్రదర్స్ గురించి చెప్పాను, రెండోది సిస్టర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఫ్యామిలీస్ గురించి చెప్తున్నాను. 37వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. అది పొరపాటు. సాధారణంగా తల్లిదండ్రులకి ఒక మనవి ఏంటంటే, నువ్వు ఎవరినైనా ఇంట్లోనా బాబునో పాపనో ఎక్కువనో ఎవరినో ఒకరిని ప్రేమించవచ్చు, కానీ అది బిడ్డలు పోల్చేటంతగా బయటికి వ్యక్తపరచకూడదు. దానివల్ల ఫ్యామిలీలో నీ మీద చాలా సమస్యలు వస్తాయి. ప్రేమించు, ఎందుకంటే తండ్రిలాగా ఉంటాడనో తల్లిలాగా ఉంటుందనో నీ మాట వింటాడనో పెంకోడనో మంచోడనో హ్యాండిక్యాప్డనో ప్రేమించు. అల్లరి చేస్తాడనో ఏదో ఒకటి ఉంటుంది. కానీ యాకోబు చేసిన పని ఏంటంటే అందరికీ ఒకళ్ళ డ్రెస్ కుట్టించేవాడు. యోసేపుకు మట్టుకు ఏం చేసేవాడు? రంగురంగులు విచిత్రమైన అంగి కుట్టించేవాడు. అప్పటించే వాడి మీద అసూయ పెరిగింది వీరికి, వాడి మీద కక్ష పెరిగింది వీరికి, వారి మీద కోపం పెరిగింది. అంతేకాదు 10వ వచనం చదవండి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ప్రియులారా, అతని సహోదరులు అతని యందు అసూయ అంటే ఈ 11 మందికి లేని భక్తి, 11 మందికి లేని ప్రార్థనా జీవితం, 11 మందికి లేని కృపావరాల్లో యోసేపుకి కృపావరం ఉంది. ఆ దినాల్లో బైబిల్ లేదు, ఆ దినాల్లో పాస్టర్గారులు లేరు వాక్యం చెప్పడానికి, దర్శనాలు చెప్పడానికి, ప్రవచనం చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు బైబిలే మనకు ప్రవచన గ్రంథం, బైబిల్లో ఉండే మాటలే మనకు వాగ్దానాలు, బైబిల్లో ఉండే ప్రతి మాట కూడా మనకు ఒక దర్శనం, మనకు ఒక కళ. ఆ దినాల్లో జరగబోయే సంగతులను యోసేపుకి కలగా వచ్చాయి. ఇప్పుడు జరగబోయే సంగతులను బైబిల్ మనకి క్లియర్గా చెప్పుతుంది. జరగబోయే సంగతులను వివరిస్తుంది. రెండవ రాకడ గురించి, యేసుప్రభు జననం గురించి, యేసుప్రభు మరణం గురించి, యేసుప్రభు వచ్చి లోకంలో ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ఎప్పుడు వస్తాడు, మధ్యాకాశం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుతున్నాడు. ఆ దినాల్లో చెప్పడానికి ఎవరూ లేరు. ఇక్కడ ఒక కళ వచ్చింది. ఆ కళని ఇంటోళ్ళందరికీ కూర్చుని పెట్టి, ఇదిగో
నాకు ఒక కల వచ్చిందా, ఇదంతా జాగ్రత్త వినండి అంటే, నాకు మీరందరూ సాగిలు పడతారు, నాకు మీరందరూ మొక్కుతారంటే, అది వినిన వెంటనే తండ్రికి జడిసి ఊరుకున్నారు కానీ, లేకపోతే అప్పుడే చంపిదిరు ఆయనకి. అప్పుడు యోసేపు మీద వారికి ఏమో కలిగింది, అసూయ. ఈరోజు ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక మంచిగా పాడినోడిని ఎంకరేజ్ చేయాలి, మంచిగా ప్రార్థన చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మంచిగా వాక్యం చెప్పిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మంచిగా తలాంతులు ఉన్నవాడిని, పని చేసిన వాడిని ఎంకరేజ్ చేయాలి. చాలామంది ఎంకరేజ్ చేయరు కానీ ఆలే చెప్తారు, ఆలే చేస్తారు, మేము చేయలేమా. చాలామంది డిస్కరేజ్మెంట్ అంటే చాలామందికి ఇష్టం. దేవుని పనిలో వాళ్ళు సహకరించరు, సహకరించిన వాళ్ళని సహకరించనివ్వరు. దేవుని పనిలో వారు రారు, వచ్చిన వాళ్ళకి రానివ్వరు. వారు ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వనివ్వరు. చాలాసార్లు లోకంలో ఎన్నో చేస్తారు కానీ దేవుని కొరకు ఒక్క పని చేయరు వాళ్ళు. ఇక్కడ ఉండేది ఏంటంటే, యోసేపుకు ఉండే తలాంతులు ఏంటంటే, దేవుని కొరకు పనిచేసే తత్వం ఆయనకు ఉంది. కలల కండం, ఆ కలల భావాలు చెప్పడం, ఆ కలల యొక్క సత్యాలు చెప్పడం, చివరి వరకు అంతం వరకు ఆ పని ఉండేది. కానీ ఆయన పరిస్థితులు ఆయన్ని మరణానికి దారితీశాయి. అన్నదమ్ములందరూ కలిసి, ఇదిగోరా కలల కనువాడు మన దగ్గరికి వస్తున్నాడు, వీడిని ఈరోజు చంపేదమని ఒక ప్లాన్ వేసి ఐగుప్తు దేశానికి అమ్మేస్తారు. ఐగుప్తు దేశానికి అమ్మేసిన తర్వాత అక్కడ మనకంతా తెలుసు చరిత్ర. ఐగుప్తు దేశం వెళ్ళిపోయిన తర్వాత ఫరో రాజు ఇంట్లోకి వెళ్తాడు. ఫరో రాజు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత యువరాజు అయిపోతాడు ఆయన. ఒక పనివాడు, ఒక కంబారిగా వెళ్ళినవాడు యువరాజుగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సబ్జెక్ట్ ఎంత గొప్పది చూడండి. దిక్కులేని వాడిని, దరిద్రుని దేవుడు ధనవంతుడు చేస్తాడు. ఎన్నిక లేని వాడిని దేవుడు 10 మందిలో ఎన్నుకోగలవాడిని చేస్తాడు. అనాథుల్ని దేవుడు అనేక మందికి నాదులుగా చేస్తాడు. దేవుడు ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు, ఎవ్వరూ నాకు ఐగుప్తులో లేరు అనుకున్న వాడికి ప్రజలందరూ తన చుట్టూరు తిరగడానికి దేవుడు ఆధిక్యతనిస్తాడు. దేవుడు ఇప్పుడు ఐగుప్తు రాజుగా యోసేపు ఉన్నాడు. ఇప్పుడు 40వ అధ్యాయం చూస్తే, వాళ్ళు చేసిన పొరపాటుకి అక్కడ ఒక ప్రశ్న మార్కు వేశాడు. 40వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పాందాయకుడును, 42వ అధ్యాయం. ధాన్యము ఐగుప్తులోనున్నవి యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరు మొక్కమొకరు చూచుకొనుచున్నారు తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుని, ఐగుప్తులో ధాన్యము ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు. ప్రియులారా, ఆశీర్వాదానికి దీవెనకరమైన కుటుంబంగా ఉండే యాకోబు కుటుంబం, దేవునిచే ఆశీర్వాదాన్ని పొందిన యాకోబు కుటుంబం ఇప్పుడు ఎక్కడుందంటే చావు మధ్యలో కొట్టిపిట్టలాడుతుంది. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు, కొంతమంది డబ్బును నమ్ముకొని, కొంతమంది స్టేటస్లు నమ్ముకొని, కొంతమంది పరిస్థితులు నమ్ముకొని సడన్గా దేనికి పనికి రాకుండా కడకడలాడిపోతున్నారు. యాకోబు పెద్ద ధనవంతుడు, యాకోబు ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, యాకోబు అద్భుతమైన శక్తివంతుడు, దేవుని చేత దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన దేవుడు. కానీ యాకోబు పరిస్థితి ఎలాగొంది తెలుసా? ఇప్పుడు మనము చావకుండా బ్రతుకున్నట్లు. యాకోబు ఇంటిలో మరణము తాండవిస్తుంది. యాకోబు కరువులో కటకటలాడుతున్నాడు. పిల్లలందరినీ కూర్చుని పెట్టు, రే మనం చస్తాం, ఇప్పుడు మనకిప్పుడు ధాన్యం కావాలా, ఐగుప్తుకి వెళ్ళండి. ఐగుప్తు ఫరో పాలనలో ఉందయ్యా. అయ్యా, ఐగుప్తు మన సామ్రాజ్యం కాదు, ఐగుప్తు దుర్మార్గుల పాలన. కానాను దేవుని రాజ్యం, ఐగుప్తు దుర్మార్గుల పాలన. యాకోబు అంటున్నాడు, దుర్మార్గుల పాలనైనా సన్మార్గుల పాలనైనా మనము చావకుండా బ్రతకాలంటే ఐగుప్తుకి వెళ్ళాలా. జాగ్రత్తగా ఆలోచించండి. మన కుటుంబాల్లోనికి కూడా అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు వస్తాయి. డబ్బు ఉంటుంది, డబ్బు తీర్చలేని సమస్యలు. చాలా విలువ ఉంటుంది, విలువ తీర్చలేని సమస్యలు. ఎన్నో పరిస్థితులు, స్థితిగతులు మన చుట్టూ ఉంటాయి. కానీ ఆ పరిస్థితులేవి మన ఒంటరితనానికి, మన పరిస్థితులకి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. యాకోబుకి ఎంతోమంది ఉన్నారు, 11 మంది పిల్లలు చుట్టూ ఉన్నారు.
ఆస్తిపాస్తులు ఉన్నాయి, మామ దగ్గర సంపాదించింది, అన్న దగ్గర కొట్టేసింది, తను సంపాదించుకుంది, అన్నీ ఉన్నాయి, కానీ తినడానికి తిండి లేదు. తినడానికి తిండి లేదు. ఈరోజు సంగమా వినండి, ఈ అసూయ వల్ల వచ్చే నష్టం ఎంత గొప్పదో. అన్నదమ్ములు అసూయ చేత యోసేపుని ఎప్పటికి పంపించేశారో, ఎప్పుడు అమ్మేశారో, ఈ ఇంటిలోనికి కరువు వచ్చింది, ఇంటిలోనికి కష్టం వచ్చింది, ఇంటిలోకి కన్నీరు వచ్చింది, ఇంటిలోనికి దుఃఖం వచ్చింది, ఇంటిలోకి మరణం వచ్చింది. అసూయ ఎంత గొప్పది చూడండి. కానీ నీ దేవుడు నా దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కష్టాన్ని, కన్నీటిని, కరువుని ఆ కృపగల దేవుడు మార్చేయగలడు. ఈ కష్టంతో ఉన్నవారు యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఎవడైతే శిక్ష వేయాలో, ఎవరైతే భక్షించాలో, ఎవరైతే శిక్షించాలో ఆయన దగ్గరికి వెళితే ఆయన చెప్తున్న మాటలు ఎంత గొప్ప చూడండి. ఆయన చెప్తున్న మాటలు ఎంత గొప్ప. అక్కడికి వెళ్ళి ఒక క్షమాపణ అడుగుతున్నారు. 14 వచ్చిన చదవమ్మా. 44 వచ్చిన. అప్పుడు యూదాయను అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునము చూసి తెలుసుకున్నని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలం? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము? దేవుడే నీ దోషుల నేరము కనుగొనెను. ఇదిగో మేము నీ ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వారికి ప్రియులారా, ఎవరినైతే అమ్మేశారో, ఎవరినైతే అసూయ చేత పంపించేశారో ఆయన పాదాల మీద పడిపోయేది. ఇక్కడ దేవునికి స్థితి కలుగునుగాక. నీ కరువుకి కష్టమేంటో, నీ అసూయకి కారణం ఏంటో, నువ్వెక్కడైతే కూలిపోతున్నావో, ఎక్కడైతే పడిపోతున్నావో, ఆశీర్వాదానికి ఏదైతే అడ్డగా ఉందో, నీకు నిలిచిపోయిందో, దాన్ని తొలగిపోవాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రభు పాదాల మీద పడిపోవాలా. యోసేపుకి యేసు ప్రభువుకు ఉండే సంబంధం అదే. క్షమాపణ అడిగితే క్షమించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. క్షమాపణ అడిగితే క్షమించేవాడు ప్రభు అయిన యోసేపు. కక్ష తీర్చుకునేవాడు యేసు ప్రభువు కాదు, కక్ష తీర్చుకునేవాడు యోసేపు కాదు. వాళ్ళు అనుకుంటున్నారు వారి భాషలో, ఇదిగో ఆ రోజు మనము చేసిన పొరపాటును బట్టే ఈ శిక్ష మన మీదకి వచ్చింది. ఆ రోజు మనం చేసిన పొరపాటును బట్టే ఈ శిక్ష మనం అనుభవిస్తున్నాం. వారు విని ఎలుగెత్తి ఏడ్చారు. అప్పుడు యోసేపు వారందరిని పట్టుకొని ఏడ్చి ఆ రాజు దగ్గరికి తీసుకువెళ్ళి, అయ్యా వీరు నాన్నదమ్ములు, ఒకానొకప్పుడు నన్ను నమ్మేశారు. అప్పుడు ఫరో ఏమన్నాడంటే, ఈ రాజ్యం నీ చేతిలో ఉంది, ఈ అధికారం నీ చేతిలో ఉంది, నువ్వు కోరుకున్న స్థలాలు వారికి కావలసిన స్థలాలనికి కొరత లేకుండా, కొదువు లేకుండా బ్రతుకుతారు. ప్రియులారా, శాపం ఆశీర్వాదంగా మారిపోయింది, కొరత దీవెనగా మారిపోయింది, మరణం జీవంగా మారిపోయింది, కన్నీరు దుఃఖము సంతోషంగా మారిపోయింది, జీవితమే ఆనందమయమైపోయింది. ఎందుకు తెలుసా? కేవలం అసూయలో క్షమాపణ అడగడంతో. నేను ముగించేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు ప్రభురాత్రి బల్ల ఉంది కనుక ఎక్కువ చెప్పడానికి వీలు లేదు కనుక ముగించేస్తున్నాను. నేను 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, అన్నదమ్ములు అసూయ చేత ఆ ఇంటికి శాపం వచ్చింది. ఆశీర్వాదాలకు వారసుడైన కయ్యూను శాపగ్రస్తుడైపోయి నాశనం అయిపోయాడు. రెండవది, ఆశీర్వాదాలకి కారణమైన అక్క చెల్లెళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. తిండి లేని మరణంతో నిండిపోయారు. కానీ అదే కుటుంబం మళ్ళా ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం క్షమాహృదయంతో వారు వెళ్ళారు. కానీ ఆఖరిగా మరొక మాట చెప్తాను. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్నదమ్ముడు, మరొక అన్నదమ్ముడు. ఒక అన్నదమ్ముడు దేవునికి వ్యతిరేకంగా
తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసి దూరం వెళ్ళిపోయి జీవితం అంతా వేస్ట్ చేశాడు. కానీ వాడికి మార్పు వచ్చింది. మార్పు వచ్చి మళ్ళా దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చేసాడు. వచ్చినప్పుడు ఎలాగొచ్చాడంటే, నేను నీ పనివారిలో ఒక్కనిగా ఉంటాను అనుకొని వచ్చాడు. నీ కొడుకుల్లో ఒకడు కొడుకుగా ఉంటాను అనుకొని రాలేదు. జాగ్రత్త వినండి. లూకా రాసిన సువార్తలో నీ పనివారిలో ఒక పనివాడుగా ఉంటాను అనుకొని వచ్చాడు. పనిగాడిగా, ఒక పనివాడిగా ఉంటా అంటే వాడు ఆలోచన ఏంటంటే, నా తండ్రి దగ్గర ఉంటే నాకు సంతోషం ఉంటుంది, నా తండ్రి దగ్గర ఉంటే నాకు 3 పూటలు తిండి ఉంటుంది, అక్కడ పనివాళ్ళలాగా నన్ను ఉంటే బ్రతుకుతే బాగుంటుంది అని అనుకొని వచ్చాడు. కానీ అదే ఇంటిలో ఉండే పెద్దవాడు ఏం చేశాడంటే, ఇంట్లో అన్ని ఆస్తులు అంతస్తులు పొందుకున్న వాడు మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి పిలుస్తున్నాడు, నాయనా లోనకరా నానా అంటే వాడికి అసూయ పెరిగిపోయింది. ఎందుకు తెలుసా? అక్కడుండే ఒక పనివాడు తప్పు చెప్పాడు. మీరు ఆ మాటలు చూస్తే జాగ్రత్త వినండి. చాలాసార్లు అసూయకు కారణం ఏంటంటే, ఇతరులు మనతో చెప్పిన మాటలు కూడా జాగ్రత్తగా వినాలి. మనం జాగ్రత్తగా వినాలి. వీడు చెప్పినప్పుడు ఎలా చెప్పాడంటే, మీరు చూడండి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. అయితే తన తండ్రి తన దాసులను చూచి, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. ఏమీ ఒక మాట చెప్పొచ్చు కదా, ఏటమాసం వేసాడని చెప్పలేదు. ఏం చెప్పాడు? స్టిక్స్ పుట్టింగ్ అంటే ఇదే, పొల్లలు పెట్టడం అంటే ఇదే. జాగ్రత్త. చాలాసార్లు ఇలాంటి ప్రతి ఊర్లోనా ప్రతి ఇంట్లోనా అంటే మనకి లేనివి వాళ్ళు కల్పిస్తారు. మనం వద్దనుకున్నా మన బుర్రను వాళ్ళు పాడు చేస్తారు. మనకి ఏది ఇష్టం ఉండదో, మనకి ఏది ద్వేషిస్తున్నామో దాని మీద మన బుర్రను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అప్పటికే కోపంతో వచ్చాడు ఈయన. కోపంతో వచ్చినోడికి, రాయా మీద ఫంక్షన్ అవుతుంది, తమ్ముడు వచ్చేసాడు, వెళ్ళిపోదాం అని చెప్పలేదు. ఏంట్రా అవుతుందనంటే, క్రొవ్విన దూడ మీద పశువును వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి, ఎంత ఘోరం అండి! కొడుకు దగ్గరికి తండ్రే వచ్చాడు. మళ్ళా దేవుడే మానవుని దగ్గరకు వచ్చి మానవుడిని పిలుస్తున్నాడు. పొరపాటు అయిందయ్యా, నువ్వు రా, నీ గురించి కూడా విందు ఉంది మేడ మీద, నీ గురించి కూడా వస్త్రాలు ఉన్నాయి మేడ మీద, నీ గురించి కూడా బ్యాండ్ పార్టీ ఉంది మేడ మీద, నీ గురించి కూడా చెప్పులు ఉన్నాయి, నీ గురించి కూడా ఉంగరం ఉంది, రా. మరొక మాట అంటున్నాడు చూడండి, లోపలికి రమ్మని బతిమాలుకొనెను. 31వ వచనం చూడండి. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. ఇంతకంటే ఇంక గొప్ప ఏంటండి? నావన్నీ నీవే. ఆడు పనివాడిలాగా ఉంటానంటున్నాడు. ఆడు చనిపోయి బతికాడు, పాడైపోయి బాగుపడ్డాడు, త్రాగుబోతైపోయి తిరిగి సన్మార్గంలోకి వచ్చాడు, జీవితం నాశనం చేసుకొని మంచివాడయ్యాడు. బ్యాడ్ ఫ్రెండ్స్ అందరితో తిరిగి నాశనం అయిపోయాడు. డబ్బంతా అయిపోయింది, నాశనం అయిపోయాడు. ఇప్పుడు బికార్లాగా వచ్చేసాడు. అలాంటి తమ్ముడిని ఎలా తీసివేస్తాం, అలాంటి తమ్ముడిని ఎలాగ దూరపరుస్తాం అని చెప్తున్నాడు. నావన్నీ నీవే. కానీ వీడు అసూయ ఎంతవరకు వచ్చిందంటే, ఆస్తిని వదులుకున్నాడు, అంతస్తును వదులుకున్నాడు, తమ్ముడిని వదులుకున్నాడు, చివరికి తండ్రిని కూడా వదులుకున్నాడు. నేను 2 విషయాలు చెప్పాను చివరికి. క్షమాపణ పొందిన 11 మంది అన్నదమ్ములు క్షమాపణ హృదయంతో యోసేపు దగ్గరికి వెళ్ళి మేలు పొంది ఆశీర్వదింపబడ్డారు. కానీ క్షమాపణ హృదయం లేని పెద్ద కుమారుడు తండ్రి పిలిచిన దూరంగా వెళ్ళిపోయి తన జీవితం నాశనం చేసుకున్నాడు. ఈ 2 మీ ఎదురుగా ఉన్నాయి. అసూయ చేత క్షమాపణ కలిగిన హృదయాలు మీకుంటే, ప్రియులరా, ఈరోజే ఒక ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు ఒక క్షమాపణ హృదయం దయచేయి. అది నీ భర్త అవ్వచ్చు, అది నీ భార్య అవ్వచ్చు, అది నీ స్నేహితుడు అవ్వచ్చు, అది నీ బంధువు అవ్వచ్చు, అది నీ సొంత అక్క చెల్లెలు అవ్వచ్చు. క్షమాపణ హృదయం కలిగి
అయ్యా నన్ను క్షమించయ్యా, వారిని ప్రేమించడానికి కావలసిన మంచి మనసు దయచేయి. ఇంతవరకు వారి మీద చెడ్డ మాటలు చెప్పాను, ఇంతవరకు వారిని ప్రేమించలేకపోయాను, ఇంతవరకు వారిని క్షమించలేకపోయాను. ఒకవేళ నిన్ను క్షమించకపోయినా నువ్వు వారిని క్షమించడం మొదలుపెట్టు. నిన్ను ప్రేమించలేకపోయినా నువ్వు వారిని ప్రేమించడం మొదలుపెట్టు. అన్నదమ్ములు యోసేపును ప్రేమించలేదండోయ్, కానీ యోసేపే అన్నదమ్ముల్ని ప్రేమించాడు. అధ్యాయాలు చదవండి. వారు భాషలో మాట్లాడుకుంటే ఆ భాష యోసేపుకు వచ్చి గనుక వారు అంటున్నారు, ఆ రోజు యోసేపును మనం అమ్మేసాం కనుకనే ఈరోజు ఈ శిక్ష ఉందంటే యోసేపు అంటున్నాడు, అన్నలారా అలాగనద్దు, నన్ను ముందే పంపించాడు దేవుడు మనందరం క్షేమంగా బ్రతకడానికి. కొన్నిసార్లు మన జీవితాల్లో అటువంటి అనుభవాలు కావాలా. ఈరోజు నీ ఎదురుగే ఉంది, క్షమాపణ ద్వారా ఆశీర్వాదం ఉంది. క్షమించకుండా పెద్ద కుమారులాగా పారిపోవడం ద్వారా శాపం ఉంది. ఈ రెండిట్లో ఏది కావాలో నీకు చూడు. కయ్యూనులాగా ఈరోజు దేవుని మాటకి, దేవునికి వ్యతిరేకంగా జీవించి పారిపోతావా? లేకపోతే యాకోబు కుటుంబంలాగా మరణము వారింట్లోకి వచ్చేసిన తర్వాత తిండి లేకుండా, గుడ్డ లేకుండా, బ్రతుకు లేకుండా జీవితంలో అలిసిపోయి జీవితంలో మనము చావకుండా బ్రతుకున్నట్లు మీరు ఐగుప్తు వెళ్ళండి అని చెప్పే మా రోజు వస్తుందా? లేకపోతే యోసేపు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మమ్మల్ని ఆశీర్వదించని దేవునికి అడుగుతావా? చిన్న కుమారులాగా క్షమాపణ అడిగి, నా తండ్రి నన్ను నీ కుమారుడుగా చేర్చుకో అని చెప్పలేదు, కానీ నీ పనివాడుగా నన్ను చేర్చుకో. కానీ పెద్ద కుమారుడిలా పారిపోయే వ్యక్తిలా ఉంటావా? రెండు నీ చేతిలో ఉన్నాయి. అసూయ మానేసి, అసూయ నీకు దూరం చేసి, నీ ఆశీర్వాదానికి ఆటంకబండగా, నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉండే అసూయని ఈరోజే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో దాన్ని తన్ని తగిలేసి నా శాపానికి, నా ఇంటి పాపానికి, నా పిల్లలకు, నా భర్తకు, నా భార్యకు, నా కుటుంబానికి ఆటంకంగా ఉండే అసూయ ఈ రోజు నుంచి నీకు నాకు జట్టుకిట్టు. నేను ప్రేమించడం నేర్చుకుంటాను, నేను క్షమించడం నేర్చుకుంటాను, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా నాయనా, నిన్నే ప్రేమిస్తాను. ఇంతవరకు నీతో కలిసి జీవించలేకపోయాను తండ్రి, ఇంతవరకు నీతో కలిసి ఉండలేకపోయాను, ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తున్నాను, నీకు సరి అయిన సమయం ఇవ్వలేకపోతున్నాను అని నువ్వు ప్రార్థన చేసుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా నువ్వు ఆలోచించుకో. ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను ఆశీర్వదించు నాయన, నేను శాపగ్రస్తుడిగా నేను లేకుండా నువ్వు నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా, మేము ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి సహాయం దయచేయి, ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి సహాయం దయచేయి ప్రభా. నాయనా, కయ్యూనులాగా ప్రభా, ఇదిగో ఎండిపోయిన జీవితం మాకొద్దు ప్రభా, మొలవని పాడి పంటలు మాకొద్దు ప్రభా. నాయనా, నలిగిపోయిన జీవితం మాకొద్దు ప్రభా, నీకు ఎదురు తిరిగే, నీకు అవిధేయత చూపే పాడి పంటలు మాకొద్దు ప్రభా. నీతో కలిసి జీవించే అనుభవం నాకు దయచేయి. ఇదిగో పెద్ద కుమారుడిలా నీ నుంచి దూరం అయిపోయి, నీ నుంచి పారిపోయే అనుభవం మాకొద్దు ప్రభా. చిన్న కుమారుడిలో నీతో కలిసి జీవించే అనుభవం మాకు కావాలా. ఇదిగో యేసే పనదముల్లో క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. నాయనా, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం, మమ్మల్ని మరొకసారి కరుణించమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని భద్రపరచండి. ఇదిగో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని క్షమించి మేమేమేమైతే పోగొట్టుకున్నామో, ఇంతకాలం ఈ అసూయ ద్వారా నీ దగ్గరికి ఏమేమైతే తీసుకురాలేకపోయామో వాటన్నిటినీ ప్రభా, వాటన్నిటినీ కోల్పోయి ఇదిగో ప్రభు విడిచిపెట్టి ఆశీర్వాదానికి కారకులుగా, ఇదిగో ప్రభా మా బిడ్డల మీదకి మా శాపం రాకుండా, మా కుటుంబాల మీదకి మా శాపం రాకుండా, మా బంధువుల మీదకి మా శాపం రాకుండా మమ్మల్ని ఆశీర్వదించమని, నీ దీవెనతో మమ్మల్ని నింపమని బ్రతిమాలుచున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడండి, ఆశీర్వదించండి, దీవించండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా నువ్వే బలపరిచి భద్రపరచమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.